గురుగారు చాలా మంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఆ పూజలు చేసినప్పుడు కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు, ముఖ్యంగా దేవుడికి నైవేద్యం పెట్టే విషయంలో. నేను విన్నవి ఏంటంటే రాత్రిపూట పులిహోర నైవేద్యంగా పెట్టకూడదు ఏ దేవతకి కూడా అని అంటుంటారు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు నైవేద్యం పెట్టే విధానం ఏంటి గురువుగారు? తప్పకుండా అమ్మా. భగవంతునికి నైవేద్యం పెట్టేటువంటి క్రమంలో ఈ నైవేద్యం పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టకూడదు అనేటువంటిది ఏదీ లేదు. మీరు అన్నటువంటిది రాత్రుల్లో పులిహోర అనేటువంటిది నైవేద్యం పెట్టవచ్చునా పెట్టరాదా అనేటువంటిది వీడియో చివరిలో చెప్తాను. ఎందుకంటే కొన్ని దేవాలయాలలో పులిహోర లడ్డు అనేది కామన్. అవును, మనం అక్కడికి వెళ్ళడము, ఆ పులిహోర కొనుక్కోవడము, తినడము కానీ, లడ్డు కొనుక్కొని తినడము అనేటువంటిది కానీ జనరల్గా ఉంటుంది. సో నైవేద్యము అనేటువంటిది మనం ఇంట్లో పెట్టుకునే విధానం చూద్దాం. ఇప్పుడు దేవాలయాలలో అక్కడ ఇక్కడ అనేది కానీ, పులిహోర పెట్టడము పెట్టకూడదు అనేటువంటిది అసలు వాస్తవానికి ఒకటే పూట భగవంతునికి పెట్టేటువంటి నైవేద్యం. ఓకే. ఎందుకంటే మనుషులు ఎవరైనా కూడా ఒక పూట భుజించేటువంటి వారు సాత్వికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. 2 పూటలు కూడా భుజించాలి అనేటువంటిది మన శాస్త్రంలో లేదు. 3 పూటలు తినే వాళ్ళు కూడా ఉన్నారు, వారు రోగి. పూటల భోజనం చేసేటువంటి వారు భోగి అని కానీ, ఒక పూట భోజనం చేసేటువంటి వారు యోగి అని కానీ చెప్పబడతారు. ఓకే. సో భగవంతునికి మనం ఎప్పుడైనా భోజనం సమర్పించేది ఉదయాత్పూర్వం కానీ, కొన్ని దేవాలయాలలో మహానైవేద్యము సమర్పించి దేవాలయాలు క్లోజ్ చేస్తారు. ఇంతే. సాయంకాలం అంటే ఏదైనా పండ్లు మాత్రమే, కొబ్బరికాయ లేదా పండ్లు భగవంతుడికి ఒకటే పూట. సో ఎవరైతే మరి ముఖ్యంగా కూడా ఈ నైవేద్యం మన ఇంట్లో పెట్టుకునేటువంటి క్రమంలో కానీ, ఏదైనా దేవాలయంలో చూపించేటువంటి క్రమంలో కానీ కొన్ని తప్పిదాలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు శివ ఆలయంలో ఈశ్వరునికి సమర్పించినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో, ఇది మనము అయితే బ్రాహ్మణుడన్నా తీసి ఇవ్వాలి అక్కడి నుండి, లేదా మనము చండీశ్వరుడు అని చెప్పుంటాడు. ఈశ్వరునికి అభిషేకం చేస్తే పానమట్టం నుంచి వాటర్ వచ్చి కింద నుండి ఇట్లా మనకు ఒకటి బొడిపలాగా ఉంటుంది. ఇది చండీశ్వరుడు ఇక్కడ ఉంటాడు. ఆ చండీశ్వరునికి నమస్కారం చేసి అయ్యా ప్రసాదం తీసుకుంటున్నా అని చెప్పి చూపించి తీసుకొని పోవాలి. ఎట్లా పడితే అట్లా ఈశ్వరుని దగ్గర నుంచి పుష్పాలు కానీ ఏదంటే తీసుకొని వెళ్ళడము ధర్మం కాదు. దానివల్ల మహాదోషం చుట్టుకుంటుంది. ఓకే. సో ఎవరైతే చండీశ్వరునికి చూపించి తీసుకొని వెళ్తారో ఓకే, లేదా అక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో వారిని అడిగి తీసుకుంటే సరిపోతుంది. సో ఇక మనము నైవేద్యము సమర్పించే సమయంలో కొందరు వాసన చూస్తారు, రుచి చూస్తారు, చూసి పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తెలిసి తెలియక ఆ వాసన అనేది కూడా మనం చూడకూడదు. ఓకే. ఆ విధంగా ఇప్పుడు కొన్ని క్షేత్రాలలో భగవంతునికి వండేటువంటి నైవేద్యం వండేటప్పుడు మాట అనేది మాట్లాడకుండా వారు నైవేద్యం చేస్తారు. బొగ్గుల కుంపటిపై నైవేద్యం చేస్తారు కొందరు. కొన్ని దేవాలయాలలో గ్యాస్ స్టవ్ మీద చెయ్యరు, కట్టెల పొయ్యి లేదా బొగ్గుల కుంపటి మీద నైవేద్యం అనేటువంటిది చేసి దానిపై ఒక ప్లేటు బోర్లించి తీసుకువెళ్ళి మడితో, విన్నరా, మడి మనకేమిటి అంటే మడి అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఇంకోటి దావలి అని ఉంటుంది. అయితేనేమో దావలి కట్టుకుంటారు లేదా శాలువా కట్టుకుంటారు. సో ఆ విధంగా తీసుకువెళ్ళి స్వామివారికి పెట్టి దేవాలయం బంద్ చేసి తలుపులు వేసి అక్కడ ఒక బ్రాహ్మణుడే ఉంటాడు. అతను కూడా కళ్ళు మూసుకొని చక్కగా కూడా నీళ్లు చల్లి మనకు ఓం భూరు గాయత్రి మంత్రాన్ని చెప్పి స్వామివారికి 2 చేతులా కూడా ఆ మూత తీసి 2 చేతులా కూడా చూపించాలి. ఇంతే. ఓకే. అంటే గంట సౌండ్ చేయాలి, చూపించాలి. ఈ విధంగా నైవేద్యం అనేది సమర్పించాలి. మనము మన ఇంట్లో కూడా ఏమి మాట్లాడకుండా
నైవేద్యం చేసి స్వామివారికి ఎందుకంటే మనం మాట్లాడే తరుణంలో మన తుప్పిర్లు పడ్డా కూడా అందులో తెలియని దోషం వస్తుంది. వచ్చే జన్మలో మనము ఒక మతిస్థిమితం లేని విధంగా మన జననం ఉంటుంది. ఒక వెడ్డోళ్ళలాగా, ఎడ్డోళ్ళు అంటారు కదా, అట్లా జననం ఉంటుంది. ఓకే. కనుక వచ్చే జన్మలో మాటలు రావు, మాటలు అనేది రాకుండా ఉంటుంది. ఎంగిలి ఆహారము ఎవరికైనా ఇచ్చినా, ఎంగిలి ఆహారం ఎక్కడైనా పడినా కూడా మాటలు అనేటువంటిది రాకుండా వచ్చే జన్మలో మనకు ఆ విధంగా ఉంటుంది. ఓకే. అందుకే పెద్ద పెద్ద పండితులు కానీ గురువులు కానీ మాట్లాడేటప్పుడు ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకొని మాట్లాడాలి. ఎప్పుడైనా కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పెద్దవారితో చెయ్యి అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. మనకు తెలిసి తెలియకుండా మన తుప్పిర్లు ఏమాత్రమే వారి మీద పడ్డా కూడా ఆ దోషం మనకే, వారికేం కాదు. ఓకే. కనుక మాట్లాడే తరుణంలో గురువుగారు భోజనం చేస్తారా, గురువుగారు టీ తాగుతారా, లేదా ఉంటుంది ఇట్లా. అందుకే చూడండి, ఇప్పుడు శృంగేరి స్వామివారు వచ్చినప్పుడు అందరూ కూడా ఈ విధంగా చేయి పెట్టుకొని మాట్లాడతారు అందరా. సో అట్లా నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. గంట శబ్దం అనేటువంటిది చెయ్యాలి, శుద్ధి చెయ్యాలి. ఆ నైవేద్యమును నీళ్లు చల్లాలి. కొబ్బరికాయ కానివ్వండి, అరటిపండు కానివ్వండి, పండు కానివ్వండి, మీరు వండినటువంటి వంట కానివ్వండి, ఏదైనా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ నైవేద్యం వండాలి. ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ అక్కతోనో చెల్లెతోనో తమ్ముడితోనో ఇలా నవ్వుకుంటూ ఇగో దేవునికి నైవేద్యం చేస్తున్నా అయిపోయిన తర్వాత ఈ విషయం కూడా చెప్పొద్దు. సీక్రెట్గా చేసుకోవాలి, నైవేద్యాన్ని స్వామికి సమర్పించాలి. ఆ నైవేద్యం వండింది కూడా మళ్ళీ దాన్ని తెల్లారదాకా అక్కడే ఉంచుతారు. దాన్ని ఎమ్మడే కాసేపటి తర్వాత తీసి అందరూ తినాలి. అప్పుడే దాని ఫలితం మనకు లభిస్తుంది. ఓకే. భగవంతుడికి సంబంధించి ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తారు, కానీ ఇలా నైవేద్యం గురించి ఎవరు అంతగా మాట్లాడరు. మీరు చాలా క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.